నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పిల్లలకి డబ్బు విలువ తెలియచెప్పడం తల్లిదండ్రులకు ఒక పెద్ద టాస్క్. వాళ్ళు అడిగింది కొనివ్వకపోతే అలుగుతారు, కొనిస్తే దానికి విలువివ్వరు. ఈ సమస్య ప్రతి ఇంట్లో ఉండేదే. కానీ అమెరికాలోని అట్లాటాలో ఓ తల్లి తన పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పించడానికి ఎంచుకున్న మార్గం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆమె తన 9 ఏళ్ల కవల కూతుళ్ళ దగ్గర ఇంట్లో ఉన్నందుకు అద్దె వసూలు చేస్తోంది. టైంకి రెంట్ కట్టకపోతే ఫైన్, ఇల్లు శుభ్రంగా ఉంచకపోతే పెనాల్టీ, మాట వినకపోతే ఇంట్లోంచి గెంటేస్తానని వార్నింగ్ కూడా ఇస్తోంది. ఇదంతా వింటుంటే ఆ తల్లి ఎంత కఠినాత్మురాలో అనిపిస్తోంది కదూ. కానీ అస్సలు కథ వేరే ఉంది. ఈమె పేరు లటోయా. వైట్ ఫీల్డ్, అమెరికాలోని జార్జియాలో నివసించే 38 ఏళ్ల సింగిల్ మదర్. ఈమెకు గ్రేస్, ఆటమ్ అనే 9 ఏళ్ల కవల కూతుళ్ళు ఉన్నారు. చూడటానికి వీరు సాధారణ కుటుంబంలాగే కనిపిస్తున్నా వీరి ఇంట్లో రూల్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ చిన్నారులు తమ తల్లికి ప్రతి నెల రెంట్ కట్టాలి. అసలు ఈ వింత కథ ఎలా మొదలైందంటే, ఒక రోజు పిల్లలిద్దరూ ఒక ఖరీదైన రెస్టారెంట్ కి వెళ్దామని పదే పదే పట్టుబట్టారు. అంత డబ్బు లేదని తల్లి చెప్పగానే, ఇప్పుడే కదా నీకు శాలరీ వచ్చింది అని అమాయకంగా అనేశారు. ఆ మాట వినగానే లటోయాకు అర్థమైంది, తన పిల్లలకు డబ్బుకు బాధ్యతకు మధ్య ఉన్న సంబంధం ఏమాత్రం తెలియదని. అప్పుడే వారికి జీవితంలో అతిపెద్ద పాఠం నేర్పించాలని నిర్ణయించుకుంది. వెంటనే ఒక ఫేక్ రెంట్ అగ్రిమెంట్ తయారు చేసి ప్లే మనీ సిస్టమ్ అనే ఒక ఆటను మొదలు పెట్టింది. ఈ ఆట ప్రకారం ప్రతి వారం తల్లి తన కూతుళ్లకు ప్లే మనీ రూపంలో జీతం ఇస్తోంది. ఆ జీతంలోంచి పిల్లలు ఇంటి అద్దె, కరెంటు బిల్లు, వైఫై, గ్యాస్ వంటి ఖర్చులకు డబ్బు చెల్లించాలి. You didn't have any fine. What is this? Oh, I need $5 for the Wi-Fi and $5 for the gas. 4, 5. 1, 2, 3, 4, 5 for the. ఇక్కడితో ఆగలేదు. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ కూడా ఉంటుంది. ఇల్లు అపరిశుభ్రంగా ఉంచినా, టైంకు రెంట్ కట్టకపోయినా పెనాల్టీ తప్పదు. అయితే మంచి మార్కులు తెచ్చుకున్నా, మంచిగా ప్రవర్తించినా, తమ గొడవలను తామే పరిష్కరించుకున్నా తల్లి నుంచి బోనస్ కూడా అందుతుంది. మొత్తానికి లటోయా పేరెంటింగ్ స్టైల్ వింతగా అనిపించినా దాని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం గ్రేట్ అంటున్నారు నిపుణులు. ఈ గేమ్ ద్వారా తన కూతుళ్ల భవిష్యత్తులో ఆర్థికంగా బలమైన మహిళలుగా ఎదుగుతారని, డబ్బు విలువలు తెలుసుకుంటారని ఆమె నమ్ముతోంది.